శ్రీకాకుళం జిల్లాలో భారీ నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు వివరాలు వెల్లడించిన టెక్కలి డీఎస్పీ మూర్తి. మెలియాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మెలియాపుట్టి మండలం కేంద్రంలో భారీ నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు చేశారు టెక్కలి డీఎస్పీ మూర్తి. విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన మెలియాపుట్టి మండల పరిధిలో పట్టుపురం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద తమ్మిరెడ్డి రవి అనే వ్యక్తిపై అనుమానంతో ఆయన ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేయగా ఆయన వద్ద 50,000 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు దొరికాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని విచారించగా నాకు ఒక వ్యక్తి ఒడిశాలో 5 లక్షల రూపాయలు ఎరచూపి 25 లక్షల రూపాయల వరకు నకిలీ నోట్లు సరఫరా చేయమని చెప్పాడు. వెంటనే ఆయనకు ఈ నకిలీ నోట్లు ఇవ్వడానికి అంగీకరించడం జరిగిందన్నారు. ఈ నకిలీ నోట్ల ముఠాను చాకచక్యంతో పట్టుకున్న స్థానిక పోలీస్ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. అట్లాగే తమ్మిరెడ్డి ఢిల్లీరావు, సంతలక్ష్మీపురం, దాసరి కుమారస్వామి, ఏంది సంతలక్ష్మీపురం, దాసరి రవికుమార్, కరజాడ, దుమ్ము ధర్మారావు, జోకులపాడు విలేజ్, వదులుకోతున్నారు. వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడతారు. ఎట్లా వీళ్ళు నేరం చేసే విధానం ఏమంటే, వీళ్ళు ఒరిస్సాలో ఇక్కడ అన్నోన్ పర్సన్స్ అని చెప్తున్నారు. అది తర్వాత మేము వెరిఫై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడి నుంచి దొంగ నోట్లు తీసుకొచ్చాం. బట్ ఇట్స్ ఎన్ అటెంప్ట్. తగ్గుతుంది, అవేర్నెస్ ఉండడం వల్ల తగ్గుతుంది. చాలామంది లోన్ యాప్స్ వాళ్ళని తీసుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరూ తీసుకోవట్లేదు. ఏదో నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటే సిస్టమేటిక్గా ఉంటుంది. అట్లా చేస్తున్నాం. సో గతంలో ఈ ఏరియాలో పనిచేసాం కాబట్టి ఇక్కడ ఈ భౌగోళిక స్వరూపం మీద అవగాహన ఉంది కాబట్టి సో ప్రాపర్గా ప్లాన్ చేసి బార్డర్ క్రైమ్ కానీ లేదంటే నైబరింగ్ సబ్ డివిజన్స్తో ఆఫీసర్స్తో మాట్లాడుకొని టైం టు టైం ప్లాన్ చేసుకొని కంట్రోల్ చేస్తాం. ఎక్కువ జరుగుతున్నాం కాబట్టి ట్రాఫిక్ మీద అవేర్నెస్ ప్రజలకి కల్పించడం, లైసెన్స్ లేకుండా పోవద్దని, హెల్మెట్ లేకుండా పోవద్దని, పోయినట్లయితే ఇట్లా ఉంటాయని చెప్పి. అట్లాగే వేరే ఆస్పెక్ట్స్ మీద సంకల్పం ప్రోగ్రామ్, ఉమెన్, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, చిన్నపిల్లల మీద ఇచ్చారు. ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అన్నది మనం తెలియజెప్పాలి. బాధ్యత మాకు కూడా ఉంది, పోలీసు కూడా. అది 50% ఈ కార్యక్రమం అవేర్నెస్ చేస్తే 50% క్రైమ్ కంట్రోల్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా